ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన తండ్రి, నీ మహాజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలని మీరు ఆశపడుతున్నారు. ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం మాకు బోధించండి. సద్బోధకుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, యేసుక్రీస్తు సద్బోధకుడు. సద్బోధకుడు అంటే వాస్తవాన్ని చెప్పేవారిని సద్బోధకులు అంటారు. అప్పుడు దాకా చెప్పే బోధకులంతా ఎక్కడో చిన్న కలిపే విధానం కనిపించిందండి. కానీ యేసుక్రీస్తులో ఆ విధానం లేదండి. మచ్చలేని సుందరుడని యేసుక్రీస్తు వారి గురించి మనం చెప్పుకోవాలి. అయితే యోబు గారు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఎదుర్కొంటూ ఒక సంగతి చెప్తా ఉన్నాడండి. యోబు గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనంలో ఆయన ఒక సంగతి ప్రపంచానికి చెప్పమని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. కొద్ది సంవత్సరములు అన్నాడు. కొద్ది అంటే ఈ భూమి మీదకి వచ్చిన మనం అంతా కొద్ది సంవత్సరాలే ఈ భూమి మీద ఉంటామండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడే ఉండిపోతాం అనే భావంలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏమని రాస్తున్నాడంటే, ఇక్కడ మనం ఉండే సంవత్సరాలు కొద్ది సంవత్సరాలు. మీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, మీకు బంధువులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఈ భూమి మీద ఉన్నవారంతా కూడా కొద్ది సంవత్సరాలే ఈ భూమి మీద ఉంటారు. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అది వివరిస్తూ కిందకి ఏమంటున్నాడమ్మా, తిరిగి రాని మార్గమున. తిరిగి రాని మార్గమున ఏమండి అంటే వచ్చే మార్గాలు ఈ సంవత్సరాలు, కొద్ది సంవత్సరాలు ఉంటున్నాం చూసారా. ఈ కొద్ది సంవత్సరాలు కూడా మనము ఈ భూమి మీద ఉండే కొద్ది సంవత్సరాలు వెళ్తాం వస్తూ ఉంటాం, ఊర్లో వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ ఒక్క తిరిగి రాని మార్గం ఒకటి ఉంది, అదే మరణం అన్నాడు. ఆ మరణించిన తర్వాత ఇక మళ్ళీ మనం కనిపించం. సూరమ్మ గారు మనకు కనిపించరు, వెళ్ళిపోయారు. ఆమె తన పని అయిపోయింది, వెళ్ళిపోయారు. అలాగే చాలామంది పని పూజ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది పని పూజ చేసుకోకుండా మధ్యలో వెళ్ళిపోతున్నారు. అదో సబ్జెక్ట్, దాని గురించి కాదు. కానీ మనం ఇప్పుడు ఈమె తిరిగి రాని మార్గంలో వెళ్ళిపోయింది. ఈమె వెళ్ళటమే కాదు, ఇక్కడున్న మనము, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే మార్గంలో వెళ్ళాలి. అది ఎలాగా, ఏంటి పరిస్థితి అనేది మనం ఆలోచన చేస్తే దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 15వ వచనం. దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. మా పితరులందరి వలె. ఏమండి, మన పితరులు అంటే మన తాతలు ముత్తాతల్ని ఆయన వర్ణిస్తూ ఏమంటున్నాడంటే, మా పితరులందరూ వలెనే మేమును అంటున్నాడు. అంటే ఆయన్ని కూడా కలుపుకుంటున్నాడు. పరిశుద్ధాత్మతో నిండిన వాడే లేఖనాన్ని రాస్తూ ఏమంటున్నాడంటే, మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. అతిథులమును పరదేశులమై ఉన్నాము అంటే ఎప్పుడు ఆయన పిలిస్తే అప్పుడు మనం ఏమైపోవాలి, వెళ్ళిపోవాలి. నీ సన్నిధిని మేము అతిథులు అంటే ఏమండి, అతిథులు అంటే ఎప్పుడు ఎన్నున్నప్పటికీ నాయన రా నువ్వు అన్నాడు అనుకోండి, వెళ్ళిపోవాలి. అవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. అతిథులము అన్నాడు, తర్వాత ఏమన్నాడు, అక్కడ మనం గమనించాలండి. ఇది మనం చదివేసామా, దీన్ని ఆలోచించాలి. అతిథి మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు, మన ఇంటికాడే ఉంటాడా, మన ఆస్తులతో ఆయనకి సంబంధం ఏమైనా ఉంటుందా, మన ఇంటితో మన ఆస్తులతో సంబంధం ఏమైనా ఉంటుందా? అతిథిగా వచ్చాడు కాబట్టి ఏం చేస్తాడు, ఒక చుట్టం చూపుగా వచ్చిన ఆయన ఏం చేస్తాడండి, ఒక పూట భోజనం చేస్తాడు, తర్వాత ఏమైనా తీసుకుంటాడు. అతిథి వెళ్ళిపోవాలి.
అలాగే మనం ఎంత సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎంతమంది పిల్లల కన్నా, ఎంతమందికి ప్రయోజకుల్ని చేసినా, ఎన్ని చేసినా మన జీవితం ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్ముడు, మనం ఒక అతిథులు లాంటి వారం. ఈ భూమి మీద మనం ఎలాంటి వారం అండి? అతిథులము. అంటే మనదేం కాదనమాట. బాబు దుకాణం సర్దే అన్నాడు అనుకో, దేవుడు ఏం చేయాలి? సర్దేయాలి అని దాని భావం. అతిథులు అన్నాడు, తర్వాత ఏమంటున్నాడండి? పరదేశులము. పరదేశులు అంటే మన దేశం ఏది? పరదేశులు. పరదేశం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎవరమైనప్పటికీ, ఏ విశ్వాసంలో ఉన్నప్పటికీ మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్తున్నాడు ఆయన. కనుక దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఎవరికి ఉంది అసలు ఆ ఆలోచన? అసలు దేవుడి దగ్గర నుంచి వచ్చాను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలని అసలు ఆ ఆలోచనే మర్చిపోయి బ్రతుకుతున్నాం మనం అంతా కూడా. ఏమంటే మేము బ్రతుకుతలేదండి అనటానికి లేదండి. మనిషి జీవితాలను మనం చూసినప్పుడు అసలు దేవునితో సంబంధం ఉన్నట్టుగా ఈరోజు మనిషి ఆలోచించేయట్లేదు. అసలు దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను తీసుకెళ్ళిపోతాడు ఎప్పటికైనా, ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి అని అసలు ఆలోచన లేకుండా ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు. ఈ చిన్న జీవితాన్ని ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు. ఏమండి, అందుకే పేతురు గారు రాస్తూ ఏమని రాస్తున్నాడు చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. ఏమంటున్నాడు? ప్రియులారా, మీరు పరదేశులు. ప్రియులారా అంటే చాలా ప్రియంగా రాస్తున్నాడు ఈయన, చాలా చక్కగా రాస్తున్నాడు, ఉత్తరాన్ని రాస్తున్నాడు, చక్కగా రాస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసండి? ప్రియులారా, ప్రియమైన నా కుమారుడా, నా కుమార్తె అన్నట్టు ఈయన ఏమని రాస్తున్నాడంటే ఉత్తరం, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. పరదేశులు యాత్రికులు. యాత్ర ఇది. మనం ఏమనుకుంటున్నాం? ఈ ఊరు మాది, ఇల్లు మాది, నేను ఇక్కడే ఉంటాను అని అనుకుంటున్నాం కానీ ఉండటానికి ఉందా? ఉందండి. ఉండటానికి ఉందా లేదా మనం మాట్లాడుకుందాం. ఏంటి అంతమంది వెళ్ళిపోతున్నారు కదా, ఒకప్పుడు మనతో ఉన్నవారే కదా, ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు అంటే అక్కడ ఉన్నారు, ఊరు బయట ఉన్నారు, సమాధిలో ఉన్నారు. కనుక అందుకే దీన్ని వర్ణిస్తూ మనం పరదేశులమును యాత్రికులమై ఉన్నాము అంటున్నాడు. యాత్ర చేయటానికి వచ్చాం. బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఏం బస్సులు అంటే మన ఊరిలో కూడా ఉన్నాయండి. ఏ బస్సు ఇదండి? యాత్ర చేసే బస్సు అండి. అందులోనే మేము అన్నీ మీకు వండి మీకు వడ్డిస్తాం. అన్నీ వడ్డించిన తర్వాత ఏం చేస్తూ ఉంటాడు? ఇంకా అలాగే తిప్పుతూ ఉంటారేంటి? ఒక 10 రోజులు 12 రోజులు యాత్ర అవగానే మళ్ళీ ఎక్కడికి వచ్చేయాలి? మళ్ళీ తిరిగి వచ్చేయాలి. అలాగ పరదేశులమును మనము యాత్రికులమై ఉన్నాము. కనుక ఆత్మకు విరోధముగా ఆత్మ చెబుతుంది, ఒరే బాబు నీది నువ్వు తోముకోరా అంటది. తోముకుంటావా? ఏమండి, ఈపి వెనక మన ఈపి మనకు అందుతుందండి, కానీ ఎవరిని తోముతోకి వెళ్ళిపోతే చూస్తాం? ఎదుటి వారి కొంప ముంచడానికి. నేను చాలా పెద్దోళ్ళతో సహవాసం, చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా పెద్దోళ్ళు ఏం మాట్లాడుకుంటున్నాను వీడికి ఇంట్లో మంచి భార్య ఉందండి, కానీ వీడు ఏం చేస్తూ ఉంటాడంటే వీడి బుద్ధి మంచిది కదండి, ఆవిడేమో మంచిదండి, ఇల్లాలు పెద్ద వీడి బతుకు అసలు మంచిది కదండి అని చెప్పుకుంటూ ఉంటాడు. అసలు అది అలా చేయొచ్చా? లేఖనం ఒప్పుకుంటుందా? ఏమండి ఒప్పుకుంటుందా? పరుని భార్యని కానీ, పరుని ఆస్తిని కానీ, పరుడిది ఏది కూడా ఏంటి? పరుల సొమ్ము. ఏమన్నాడంటే ఒక రచయిత ఏమన్నాడంటే, పరుల సొమ్ము ఎలాంటిది అన్నాడు? పాము మంటిది. పాము కాటేసింది అనుకోండి అయ్యగారు, ఏమైపోతాడు మనిషి? చచ్చిపోతాడు. తాసుపాము కాటేసింది అనుకోండి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అంటే పరులది ఏది మనం ఆశించకూడదు. ఆశించకుండా బ్రతుకుతానని ప్రమాణం చేశాడు చర్చిలో, కానీ బతుకుతున్నాడండి. ఒక ఆయన అన్నాడు, ఏమండి చర్చికి బైబిల్లో ఎంత నీతి ఉండగా
ఇంత భయంకరంగా వీళ్ళు జీవిస్తున్నారు. ఏంటంటే బైబిల్ వీళ్ళ పాటించట్లేదేమో. నేను కొద్దో గొప్ప నేను బైబిల్ చదివి నేను ఎంతో చాలా నేర్చుకుంటున్నానండి బైబిల్లో సంగతులు. కనుక వీళ్ళు బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు కానీ ఏం చేయట్లేదు, బైబిల్లో ఉన్న సంగతుల ప్రకారం వీరు ఏం చేయట్లేదు, జీవించట్లేదు అంటున్నాడు. ఏమంటే జీవించే వాడికి ఇస్తాడా పరలోకం, జీవించని వాడికి ఇస్తాడా? మనలో మనమాట అర్థమవుతుందండి. పనివాడు జీతానికి పాత్రుడు. పని చేసి పరలోకం సంపాదించుకోవాలి. ఏ పని చేసి? దేవుని పని చేసి. పని చేసేస్తాను నాకు పరలోకం ఇచ్చేయంటే కుదరదు. మళ్ళీ పనిలోనే కోరికలను ఏం చేయాలి, నియంత్రించుకోవాలి. యథార్థంగా జీవించాలి. క్వాలిటీ ఉండాలి. మన భక్తిలో ఏముండాలండి? క్వాలిటీ ఉండాలి. అదే తిమోతికి చెప్పాడు పౌలు గారు. అవునా? క్వాలిటీ లేకపోతే మన భక్తి ఏమైపోద్ది అంటున్నాడు, పనికి రాదంట. ఏమండి అసలు పనికి రాదనమాట. కోడిగుడ్డు పిల్ల చేయటానికి పెట్టామనుకోండి, అది కోడిగుడ్డు ఫెయిల్ అయిపోయింది అనుకో, పిల్ల అవుతుందా? అవదండి. వెంటనే పట్టుకెళ్ళి చెత్తకుండీలో పాడేయాలి. ఒక ఇత్తనం భూమిలో నాటం, అది దాంట్లో క్వాలిటీ లేదనుకోండి, మొక్క పెద్ద వృక్షం అవుద్దా? అవదండి, కుళ్ళిపోద్దండి. కనుక క్వాలిటీ ఉండాలి. యేసు ప్రభువులో క్వాలిటీ ఉంది, అందుకే ఇంత వృక్షం అయ్యాడు. మరి యేసు ప్రభువుని నమ్ముకున్న మనలో క్వాలిటీ ఉందా? ఆ క్వాలిటీ గురించి చెప్తూ ఏమన్నాడు చూడండి పౌలు గారు. మళ్ళీ చదవండి అక్కడి నుంచి. గనుక ఆత్మకు విరోధంగా, ఆత్మ చెబుతుంది ఓరే ఎదుటి వాడిని ఇచ్చేయకు, వద్దు, మనకు వద్దు, మనం సరిపెట్టుకుందాం, మనం చూసుకుందాం, ఇదంతా అశాశ్వతం అంటున్నాం కదా, వద్దు, ఎవరిని ఏం అడగకూడదు, మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మకు విరోధముగా పోరాడుతుందంట. ఏంటంటండి? శరీరం కావాలన్నదల్లా కోరుకుంటూ ఉంటుంది. తీసుకో తీసుకో తీసుకో, చెయ్యి అని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏంటండి? శరీరం. ఆత్మేమో తప్పు నాయన, తప్పు అంటది. కానీ శరీరం ఏమంటూ ఉంటుంది? కోరుకుంటూ ఉంటుంది, కావాలని కోరుకుంటూ ఉంటుంది. ఇంట్లో ఏముండింది ఇల్లాలో అది వేసుకు తిను, ఏళ్ళకి ఇదే సరిపెట్టుకో అంటది ఆత్మ. కానీ ఈ శరీరం ఏమంటది? బయట నుంచి సువాసన రాగానే కొద్ది కూరాకైతే బాగుండేమో, అవసరమా? కనుక శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు ఒకదానికొకటి ఎలా ఉందంటున్నాడు? విరోధంగా ఉంది. పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం మనం? దేనికోటే వేస్తాం, శరీరానికి సిట్టేసేస్తాం. అంటే శరీరం గెలిచిపోయింది. ఈరోజు ఎంతమంది శరీరాలు ఏమైపోతున్నాయో తెలుసండి? గెలిచిపోయి ఎక్కడ ఉన్నాయో తెలుసా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాయి. ఏంటి? కోపాన్ని ఆపుకోలేక భార్యని దవడ మీద కొట్టగానే భార్య ఏమైపోయింది? చనిపోయింది. చనిపోగానే వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఉన్నిస్తారా? సమాజంలో ఉన్నెత్తారా? తల్లిదండ్రులు ఉన్నెత్తారా? నువ్వేదో చేస్తావని నీ చేతిలో మా పిల్లని పెట్టావరా, నువ్వు ఎంత పని చేసి ఎంత డబ్బు అయినా పర్లేదు దీన్ని తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో మొత్తం కుమ్మేయండి అంటారు. అవునా కదా? కనుక నీవు ఏం చేయాలి? ఆత్మానుసారంగా నువ్వేం చేయాలి? నడుచుకోవాలి. శరీరానుసారంగా నడుచుకోకూడదు. కనుక ఇక్కడ ఏమన్నాడండి? ఆత్మ ఏమో మంచి చేయమంటుంది, శరీరం ఏమంటుంది? నీకు తోచినట్టుగా వెళ్ళిపోమంటుంది. దేన్ని చేయాలి మనం ఏం చేద్దాం? ఇక్కడ నా మీద బోధ చేస్తున్నారు అనుకోకండి. ఈ బోధ మనందరికీ. ఎవరు చేస్తున్నారు బోధ? పరిశుద్ధాత్ముడు, దేవుడు. కనుక దేవుడు చెప్పే ఈ మాట మనం ఏం చేయాలండి? వినాలి. చేతులు కట్టుకు వినాలి. లోబడి వినాలి. ఎవరికి లోబడి వినాలి? దేవునికి లోబడి వినాలి. దేవునికి లోబడి అప్పుడు ఎవరిని ఎదిరించండి? అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించాలంటే ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించామనుకోండి, మన దగ్గర నుంచి వాడు వెళ్తాడా? దేవునికి లోబడతామంటే ఏంటి? దీనులం అయిపోవాలి. మనం తగ్గించేసుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చింపబడును. ఎంత తగ్గించుకుంటే అంత మేలుంది.
తగ్గించుకోవాలి. కనుక మనం తగ్గించుకుంటే మన దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి? హెచ్చింతూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. చక్కగా మాట్లాడాలి భార్యతో. బయట వాళ్ళతో ఇగిలింత మాట్లాడుతూ ఉంటావు, ఇంటికి వచ్చేటప్పటికి కసురుతో. అసలు ఇంట్లో నువ్వు ఆనందంగా ఉండాలా, బయట వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలా? నిజం చెప్పండి. అసలు నువ్వు ప్రమాణం చేసింది ఇంట్లోనా బయట? ఏంటిది? వాక్యానికి విరోధంగా మనం ఏం చేయకూడదు ప్రియమైన దేవుని వారలారా? నడుచుకోకూడదు, నేరం అది. నీ బిడ్డతో నువ్వు ఆనందపడాలి. ఇంటికి రాగానే సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే ఎలాగా? ఆడు ఆ గదిలో, నువ్వు ఈ గదిలో అయితే ఎలాగా? ఆడితో నువ్వేం చేయాలి? నీ కుమారుడితో స్నేహం చేయాలి. అవునా? ఎరా స్కూల్లో ఏం జరిగింది? ఏం సెల్ ఫోన్ ఏంటి? సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నావు. సెల్ ఫోన్లో ఏమున్నాయి? మెసేజీలు ఏమున్నాయి? ఎవరితో ఏమైనా మాట్లాడావా? అంతా రిసీవ్ చేసుకోవాలి. ఒక స్నేహితుడిలాగా కుమారుడితో కుమార్తెతో నువ్వేం చేయాలి? సహవాసం చేయాలి. బిడ్డలను కాపాడుకోవాలి. అంతేగాని కసిరి బుసబుసలు ఆడిపోయి రుసరుసలు ఆడిపోతే ఆ పిల్లలు ఏమైపోతారండి? ఎవరితో చెప్పుకుంటారు? అవునా కదా? పాటలు పాడుతున్నాం కదా, తల్లిలా ప్రేమించును, తండ్రిలా లాలించును. అమ్మ చాలా చక్కగా పాడావు, కానీ పాటకు తగ్గట్టుగా మన జీవితాలు ఉన్నాయా? ప్రేమించాలి, లాలించాలి. వాళ్ళ ఉన్నది ఏంటనేది మనం తెలుసుకోవాలి. వాళ్ళని మంచి విధానంగా ఏం చేయాలండి? తీర్చిదిద్దాలి. రేపొద్దున వాడు ఏదైనా చెడ్డ పని చేసాడనుకో, ఎవరికి పేరు వస్తుంది? చెడ్డ పేరు ముందర దేవుడికి వస్తుంది, తర్వాత నీకు వస్తుంది. వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి నువ్వేం చేయాలి? సాధన చేయాలి, కష్టపడాలి, దేవుడి పాదాలు పట్టుకుని గోజాడాలి, పరిశుద్ధులుగా చేయాలి వాళ్ళని. ఆలోచిందామండి. నిజంగా దేవుని వాక్యం ఎంత విలువైనదండి. ప్రసంగి గ్రంథంలో దేవుడు ఏమని రాస్తున్నాడో చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం చదవండి ప్రియమైన దేవుని వాళ్ళారా. యవ్వనుడా, ఈరోజు యవ్వనస్తులు ఎక్కువ మంది చనిపోతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏం లేక తెలుసండి? వాక్యం లేక, దేవుడు లేక. యవ్వనస్తుడు ఎలా నడవాలో తెలియక ఈరోజు యవ్వనస్తులు ఎంతోమంది ఏమైపోతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా? చనిపోతున్నారు. యవ్వనుడా, నీ యవ్వనమందు నువ్వేం చేయమంటున్నాడు? సంతోషపడు. సంతోషంగా ఉండొద్దని నేను అంటలేదు, కానీ సంతోషానికి ఏముంది? ఒక క్రమం, ఒక పద్ధతి ఉంది. కానీ పద్ధతి విడిచిపెట్టి సంతోషంగా ఉంటున్నారు పిల్లలు, యవ్వనస్తులు. అందుకే ఏమన్నాడంటే పరిశుద్ధాత్ముడు రాస్తూ, నువ్వు సంతోషపడు, నువ్వు సంతోషంగా ఉండు. నీ యవ్వన కాలమందు నీ హృదయము చక్కగా ఉండేము, టెన్షన్ పడకు, ప్రశాంతంగా ఉండు, హాయిగా ఉండు. ఏం కావాలితే తీసుకో, ఏం కావాలితే అది అనుభవించు, తల్లితో తండ్రితో ఆనందించు, చక్కగా విధానంగా లోబడు. దేవుని దయందును మనుషుల దయందును నువ్వు ఆశీర్వదింపబడు. ఫలించి మొక్కగా ఉండు. నువ్వు అభివృద్ధి చేయి. దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, మొత్తం టోటల్గా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నీ యవ్వన జీవితాన్ని, నీ యవ్వన బలాన్ని వాడు అంటున్నాడు. సంతోషంగా ఉంటూ వాడు అన్నాడు. నీ కోరిక చొప్పున. కోరిక అంటే ఇప్పుడున్న ఈ యవ్వనస్తులు తీసుకునే కోరికలు మంచి కోరికలు కాదండి. దేవుడు చెప్పిన కోరికలు అంటే మంచి జీవితాన్ని వెలిగించడం. యేసుప్రభు యవ్వన కాలంలో ఏం చేశాడండి? అనేకల్ని, రోగుల్ని స్వస్థపరిచాడు. కుంటివారిని, గుడ్డివారిని, చచ్చిపోయిన వారిని ఏం చేశాడండి? బాగు చేశాడు. యవ్వన కాలములో ఆయన ఎలా వాడాడండి? దేవుడు అనుకున్నట్టుగా తన శరీరాన్ని వాడాడా? లోకం అనుకున్నట్టుగా, మనుషులు ఇప్పుడు చేస్తున్నట్టుగా వాళ్ళ శరీరాన్ని యేసుప్రభు వాడాడా? దేవుడు అనుకున్నట్టుగా, తండ్రి అనుకున్నట్టుగా యవ్వన కాలములో యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని వాడాడు. ఈరోజు మీ పిల్లలు ఈ శరీరాలు దేనికి వాడుతున్నారు? అమ్మాయిల మీద యాసిడ్ పోతానుక. అమ్మాయి అనకూడదండి. యేసుప్రభు ఏమన్నాడు? అమ్మా అన్నాడు. అమ్మాయి అన్నాడా? అమ్మా అన్నాడు. ఈరోజు అమ్మలాగా నువ్వు నీ పిల్లల్ని పెంచగలుగుతున్నావా? వారి జీవితం అభివృద్ధిలోనికి వెళ్ళటానికి
అసలు యవనస్తులు ఎలా వాడుతున్నారండి, అసలు ఎలా తోలుతున్నారు. రోడ్డు మీద నడవటానికి భయం వేస్తుంది, బళ్ళు వేసుకెళ్ళటానికి భయం వేస్తుంది. అసలు ఆవిడ ఎలా తోలుతున్నాడో తెలుతులేదు. సైను రకరకాలుగా ఇంకా చెప్పలేమండి బాబు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు యవనస్తులు ఉన్నారు. అందుకని నువ్వు సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, నాకు బాధ ఏమీ లేదు. కానీ ఏమంటున్నాడండి ఆయన, నీ కోరిక చొప్పున. మంచి కోరిక ఉండాలి, దుష్ట కోరిక ఉండకూడదు. ఎదుటివారి కొంపలను కూల్చే కోరికలు నీకు ఉండకూడదు. బైబిల్లో ఉన్న మంచి కోరికలు ఉన్న యవనస్తులకి లేవా? పాత నిబంధనలో మంచి కోరిక, దేవుని ఇష్టాన్ని జరిగించాడు ఎవరు? యోసేపు గారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏం చేశారు? దేవుని ఉద్దేశాలన్నీ కూడా ఆయన జరిగించారు యవన కాలంలో. ఈరోజు మీరు, మీ పిల్లలు, మన పిల్లలను ఏం చేస్తున్నాం? మన యవన జీవితాన్ని మనకు తోచినట్టుగా వాడుకుని మనం అనేకులకి ఇబ్బందికరంగా ఉంటుందా మన యవన జీవితం? ఒకసారి మనల్ని మనం ఏం చేసుకుందామండి, పరిశీలన చేసుకుందాం. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటి అన్నిటిని బట్టి దేవుడు నిన్నేమడుగుతాడు అంటున్నాడు? తీర్పులో పెడతాడు. నాయన నువ్వేం చేయాలి? అసలు నీకు యవ్వనాన్ని ఎందుకు ఇచ్చాను? నీకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాను? ఈ జీవితంలో యవ్వనాన్ని ఎందుకు ఇచ్చాను? ఈ యవ్వనాన్ని నువ్వు దేనికోసం వాడాలి? అసలు నువ్వు దేనికోసం వాడుతున్నావు? దేనికోసం వాడాలి? అసలు నీ పరిస్థితి ఏంటి అని దేవుడు అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్పగలుగుతాం? దేవునికి ఏమి సమాధానం చెప్తాం? అందుకే చూడండి, నిజంగా లేఖనం ప్రసంగి గ్రంథంలో జ్ఞానాన్ని ఇచ్చిన ప్రసంగి రాస్తూ జ్ఞానం ఎలా రాస్తున్నాడు చూడండి. 11వ అధ్యాయము 10వ వచనం చూడండి ఏమన్నాడు అక్కడ. లేత వయసు అన్నాడు. లేత వయసు అంటే అప్పుడే స్టార్ట్ అయింది జీవితం. లేత వయసును నడిప్రాయమును గతించిపోతున్నాయి. లేత వయస్సు తర్వాత ఏముంది? తర్వాత ఏమొచ్చేస్తుందండి? నడిప్రాయము గతించిపోచున్నవి గనుక నీ హృదయములో నుండి. అసలు నువ్వు ఏంటి సబ్జెక్ట్ ఉండాలి నీలో. నువ్వు పెరుగుతున్నావంటే, నువ్వు ఎదుగుతున్నావంటే, నువ్వు ఈ లోకంలో తిరగాలి అంటే, కొంతకాలం నువ్వు ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని దివారాత్రులు ఏం చేయాలండి? ధ్యానించాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఏమండి, అసలు మనం దేవునితో సంబంధం పెట్టుకుంటే మనల్ని చూసి అనేకులు ఏం చేస్తారు తెలుసండి? ఎవరిని తెలుసుకుంటారు? దేవుణ్ణి తెలుసుకుంటారు. దేవుని దగ్గరకు వస్తారు. దేవుని దగ్గరికి రావాలి అంటే మనం ఏం చేయాలి? మనం దేవుడు అనుకున్నట్టుగా ఈ లోకంలో బ్రతకాలి, నడుచుకోవాలి. ఈరోజు ఎంతమంది నడుచుకుంటున్నారు? అందుకే ప్రసంగి రాస్తూ ఏమని రాస్తున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనంలో ఏమని వర్ణిస్తున్నాడు? అసలు దుర్దినాలు. ఏమండి, దుర్దినాలు, లేత వయసు, నడిప్రాయము ఇలా గతించిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఏ దినాల్లోకి వెళ్ళిపోతాం? దుర్దినాలంటే దేనికి దుర్దినాలు? లోకానికి కాదండి, లోకానికి కాదు, లేకపోతే వేరే అపార్థం చేసుకోకండి. మనకే దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు సంతోషం నాకు లేదు, ఇంక తీసుకెళ్ళిపో ప్రభువా అనే దినాలు రాకముందే. ఏమండి, నిజంగా సూరమ్మ గారు ఎంతో ఏం చేశారండి అసలు. నిజంగా ఇంకా ఆమె వంగిపోయినా కూడా చాలా సేవలు చేసేదండి. తన కుమార్తెకి కానీ, తన పిల్లలకి కానీ, తన మనవళ్ళకి కానీ. ఇంకా చేసే ఓపిక లేకపోయినా నన్ను ఎందుకు ఉంచుతున్నాడు దేవుడు అని అడిగేది. మా కోసం నువ్వేం చేయమ్మా? ప్రార్థన చేయమ్మా, మా కోసం ప్రార్థన చేయి. మేము ఇదిగో దేవుని పని మీద వెళుతున్నాం, మా కోసం నువ్వేం చేయి? ప్రార్థన చేయి. ఇంకా ఆమె చేయటానికి ఏమన్నా ఉందా? ఓపిక ఉందా అండి? ఓపిక ఉందా? ఇప్పుడు ఎప్పుడు చేయాలి మనం పని? దేవుని పని ఎప్పుడు చేయాలండి? ఓపుకున్నప్పుడే.
బలం ఉన్నప్పుడే. దావీదు అంటాడు, పక్షిరాజు యవ్వనం వల్లే నా యవ్వనాన్ని ఏం చేయి ప్రభువా, కొత్తదనం చేయి. ఎందుకు కొత్తదనం చేయి అంటున్నాడంటే, నీ పని కోసం నా యవ్వనాన్నే కొత్త. బలం అనేది వయసుతో నిమిత్తం ఉండదండి. ఆ బలం అనేది ఇచ్చేది ఎవరు తెలుసండి? దేవుడు. ఆ బలం అనేది మనకి ఇవ్వాలి అంటే మనం దేనికోసం ఆలోచించాలి తెలుసా? దేవుని కోసం. నిజంగా సూరమ్మ గారు దేవుడి దగ్గరికే వెళ్ళింది, పరలోకం వెళ్ళిందని ఇంత నిశ్చయముగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, ఆమె ఎవరితో సంబంధం పెట్టుకుందండి? దేవునితో. ఇంకా లోకంలో ఉన్న దేంతో కూడా ఆవిడ సంబంధాలు తెగిపోయినాయి. కానీ దేవునితో ఆమె ఏం చేసింది? సహవాసం చేసింది. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందండి? తన కుమార్తె, తన కుమారుడికి ఇచ్చిన బిడ్డలు, నిజంగా ఒక ఏమండి పెళ్ళి కార్యక్రమం ఎలా జరుగుద్దో ఇది ఏ కార్యక్రమంలా నేను ఊహించుకుంటున్నానంటే, అసలు రోజు భోజనాలు, ఎవరు వచ్చిన టీలు భోజనాలు. నిజంగా వీళ్ళకి కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా చేయరండి. కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు దెబ్బలాడుకుంటారండి, నాకివ్వలేదని. కార్యాలయంలో ప్రశాంతంగా 3 రోజులు మీటింగ్ పెట్టి, నిజంగా మళ్ళీ మధ్యాహ్నం ఒక ఆమె రక్షింపబడిన సేవకుల్ని తీసుకొచ్చి నిజంగా వాళ్ళకి భోజనాలు పెట్టి ఇంత చక్కగా ఈ కార్యక్రమం ఇప్పుడు మళ్ళీ మనకి చక్కని విధానం అంతా చేస్తున్నారంటే, ఇది చావు కూడా, ఒక రచయిత ఏమని రాశాడంటే, చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అన్నాడు. నిజంగా చావు కబురు చల్లగా అందించావమ్మ, అయ్యి బాబాయ్ అని భయపడిపోతారు. కానీ సూరమ్మ గారి చావు కబురు ఇది చావు కబురు కాదండి. ఎలా ఉంది తెలుసండి? సూరమ్మ గారికి ప్రభుతో ఏం జరుగుతుందండి? పరలోకంలో పెళ్లి జరుగుతుంది. ఆనందంగా ఉంది సూరమ్మ గారు. దేవుడి దగ్గర ఆనందంగా ఉంది. దేవుడి దగ్గర ఆవిడ ఆనందంగా ఉంది. భూమి మీద మనం ఏం చేస్తున్నాం? ఆత్మలో ఆవిడ ఆనందంగా ఉంది. భూమి మీద మనం సూరమ్మ గారు చచ్చిపోయినా కూడా అంటే దేవుని దగ్గరికి చచ్చిపోయినా కూడా ఇక్కడ ఆవిడ ఏం చేస్తుందండి? సువార్త చేస్తుంది. ఈ రాజ్య సువార్త తన బంధువులకి, చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఈ సువార్త అందించటానికి ఆమె మరణం కూడా నా బ్రతుకు మూలంగా, అందుకే సేవకుడు అంటాడు, నా బ్రతుకు మూలముగా, నా చావు మూలంగా నీవే గణపరచబడాలి. అంటే ఈ చావు, సూరమ్మ గారి చావు మూలంగా ఎవరు గణపరచబడుతున్నారండి? ఇక్కడ దేవుడు గణపరచబడుతున్నాడు. మహిమ ఘనత ఎవరికి వెళ్తుందండి? దేవుడికి వెళ్తుంది. దేవుడు గణపరచబడుతున్నాడు. అంటే మన బ్రతుకు మూలంగా, ఆమె బ్రతుకు మూలంగా దేవుడు కనపరచబడ్డాడు. ఆమె చావు మూలంగా కూడా ఎవరు కనపరచబడుతున్నారు? దేవుడు కనపరచబడుతున్నారు. కడుపును పుట్టిన బిడ్డలే, 9 నెలలు మోసి కన్న పిల్లలే ఏం చేస్తున్నారు తెలుసండి? ఎక్కడో చోట జాయిన్ చేసేస్తున్నారు తీసుకెళ్ళి. ఎవరినే? తల్లిదండ్రుల్ని. మేము ఈ ముసలి కంపు భరించలేమండి పాస్టర్ గారు, తీసుకెళ్ళి ఎక్కడ పాడేస్తాం? ఆ గుడివాన్న ఉందా, లేకపోతే పాలకొల్లో ఉందా, తీసుకెళ్ళి అక్కడ పాడేస్తాం అంటున్నారు. వాళ్ళ కన్నీటితో ఆ కంపులన్నీ, ఆ ముసలి కంపులన్నీ భరించలేక నరకం వెళ్ళబోస్తున్నారు. కానీ సూరమ్మ గారికి అలాంటి పరిస్థితి ఏం చేయలేదండి, రాకుండా దేవుడు ఆమెను ఏం చేశాడు తెలుసా? తన కూతుర్ని రక్షించుకున్నాడు. తర్వాత ఏం చేశాడు తెలుసా? తన కుమారుని కొడుకుల్ని విశ్వాసులుగా చేశాడు. తర్వాత వాళ్ళకొచ్చిన మనవరాళ్ళ ద్వారా ఏమందించుకుందండి ఆవిడ? ఏమంటే కడుపును పుట్టిన బిడ్డల సేవలు అందించలేని ఈ టైంలో, ఈ దుర్దినాల్లో, ఈ అంచికాలంలో, ఏమండి ఈ కడవరి క్షణాల్లో ఎక్కడ చూసినా పరిశుద్ధత లేని ఈ పరిస్థితుల్లో ఆమె మనవరాళ్ళు అంటే మనవడు భార్యలు తనకి సేవలు చేసే భాగ్యం ఎవరిచ్చారని తనకి దేవుడు చెడి. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈరోజు ఆమె చనిపోయినా కూడా సువార్త ఇలాగా ప్రపంచానికి వెళుతుందంటే నిజంగా ఎంత ఇలాంటి అనుభూతి అన్ని సంఘాల్లో ఉండాలి, అన్ని కుటుంబాల్లో ఉండాలి, అన్ని చోట్ల ఉండాలి. దుర్దినాలు రాకముందే వీటి యందు
నాకు సంతోషం లేదు, ఎందుకు నేను వచ్చేస్తాను ప్రభు అన్నకి రాకముందే మన బలం ఉండగానే, మన బలం ఎవరి కోసం వాడాలండి? మన సమయం ఎవరిదండి? దేవుడిది. బలం ఎవరిదండి? దేవుడిది. నా బలమా అంటాడు దావీదు. అంటే మన బలం సరిపోదండి? సరిపోదు ప్రియమైన దేవుని వల్ల. మన బలం దేవుడిగా ఉండాలి. మన అతిశయం ఎవరిగా ఉండాలి? దేవుడిగా ఉండాలి. మనం దేవుని యందు ఏం చేయాలండి? ఆనందించాలి, గర్వించాలి. అంతేగాని మనం రథాలు చూసుకుని ఏం చేయకూడదు? గర్వించకూడదు. గుర్రాలు చూసుకుని గర్వించకూడదు. డబ్బును చూసుకుని నా పిల్లలు నా వాళ్ళని మనం గర్వించడానికి వీల్లేదండి. మనం దేవుని చూసుకుని గర్వించాలి. అలా దేవుని చూసుకుని గర్వించింది కనుక ఆమె జీవితం ఎంతో ఆనందంగా వెళ్ళిపోయింది. ప్రభునందు ఆనందంగా వెళ్ళిపోయింది. కార్యక్రమం కూడా ఆనందంగా జరుగుతుంది. ఇలా జరగటానికి కారణం ఏంటంటే ఆమె ఎవరి యందు ఆనందించిందండి? దేవుని యందు, ప్రభునందు. మనం కూడా ఎవరి యందు ఆనందించాలి? దేవుని యందు ఆనందించాలి. కనుక ఈ దినాలు మనం ఈ భూమి మీద బ్రతికిన దినాలన్నీ కూడా ఎవరికి లోబడి బ్రతకాలి? దేవునికి లోబడి బ్రతకాలి. నిన్ను నమ్మి నీ ఇంటికి వచ్చిన నీ భార్యని ప్రేమించాలి. దేవుడు మీ ఇద్దరిని నమ్మి పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్ని మీరు చక్కగా పెంచుకోవాలి, ప్రయోజకుల్ని చేయాలి. ఈ సమాజానికి వేడుకగా ఉండాలి. మీ కుటుంబం సంఘానికి మీరు మాదిరిగా ఉండాలి, సమాజానికి వేడుకగా ఉండాలి. మనల్ని చూసిన వారందరూ కూడా ఎక్కడికి రావాలి? మీరు సేవింతన దేవుడు గొప్పవాడు అని ఆ దేవుని దగ్గరికి రావాలి. అలా రావాలి అంటే మనం ఏం చేయాలండి? ఎల్లప్పుడూ ఎవరికి లోబడి బ్రతకాలి? దేవునికి లోబడాలి. ఎవరిని ఎదిరించాలి? అపవాదిని, దుష్టుణ్ణి ఎదిరించాలి. అప్పుడు వాడు మా నద్ద నుంచి ఏమైపోతాడు? పారిపోతాడు. ఎన్నో కుటుంబాలను మింగేస్తున్నాడు దుష్టుడు. ఎన్నో జీవితాలను తీసేస్తున్నాడు. డబ్బు కోసం నరుక్కుంటున్నాడు, డబ్బు కోసం పాడైపోతున్నారు. డబ్బు కోసం, దేనికోసం లోకంలో ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అలాంటి నాశనాన్ని నుంచి తప్పించుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా దేనికి లోబడాలండి? దేవునికి లోబడాలి. దుష్టుణ్ణి ఎదిరించాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. అగ్నిలోంచి కొంతమందిని ఏం చేయాలండి? రక్షించాలి. అర్థమవుతుందండి? ఒక డాక్టర్ గారు మానసిక రోగులను బాగు చేయడానికి ఆయన చదివారు అనుకో. చదివిన తర్వాత ఎంతోమంది రోగుల్ని ఆయన ఏం చేస్తూ ఉంటారండి? బాగు చేస్తూ ఉంటారు. ఒక్క బుర్రైనా, ఒక్క బుర్ర సబ్జెక్ట్ ఉంది. ఏ మానసిక రోగికి ఏ మందు పెట్టాలో ఆ మందులేసి అంతమందికి ఆయన ఒక్క డాక్టర్ గారు అంతమందికి వైద్యం చేస్తారు. అలాగే మీరు పరమ డాక్టర్ అయిన ప్రభువుని మీ ప్రభువుగా, మీ రక్షకునిగా స్వీకరిస్తే, ఆ పరిశుద్ధుని స్వీకరిస్తే మీరు కూడా ఏమైపోతారు తెలుసా? డాక్టర్లు అయిపోతారు, వైద్యులు అయిపోతారు. కుటుంబాల్ని నిలబెట్టేవారు అవుతారు, సంఘాలని నిలబెట్టేవారు అవుతారు, జీవితాలను ఉద్ధరించేవారు అవుతారు. ఉద్ధారకుడు ప్రభు. ఆ ప్రభువుని మీరు ధరించుకుంటే మీరు కూడా రాజులు అయిపోతారు, యాజకులు అయిపోతారు, పరిశుద్ధులు అయిపోతారు. పరిశుద్ధుడు వెళ్ళిన త్రోవలో మనం కూడా చక్కగా వెళతాం. అందుకే చూడండి, యోబు గ్రంథం 16వ అధ్యాయము, యోబు గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, కొద్ది సంవత్సరము అంటే 70 అవ్వచ్చు, 80 అవ్వచ్చు. సూరమ్మ గారు అయితే సెంచరీ కొట్టారు, 100 పైనే ఆమె జీవించారు. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గంలో మనం అంతా ఏం చేస్తామండి? వెళ్ళిపోవాలి. ఆ మార్గం ఏంటి? ఆ సత్యం ఏంటి? ఆ జీవం ఏంటి? మనం దేవునితో ఉండాలి. దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. అవునా కదా? వాతావరణాన్ని నిలిపివేసాడు. ఎవరి వల్ల అవుతుంది? ఏనా తుఫాన్ చెప్పారు, అవునా? ప్రకటన అయిపోయింది, అవునా? శాస్త్రవేత్తలు చెప్పేశారు తుఫాన్ వచ్చేస్తుందని. ఒక నైట్ ఎక్కడికక్కడ మునిగిపోయింది, అవునా కదా? ఒక్కరోజు బుధవారం ఒక్కరోజు ఎక్కడికక్కడ మునిగిపోయినాయి. ఊడిసిన చేళ్ళు కూడా ఏమైపోయినాయి? మునిగిపోయినాయి. ఈ 2 రోజులు మీటింగ్ జరిగిందంటే ఎవరు జరిగించుకున్నారు? అంత ఉందా ఆయనకి?
ఉందా? నమ్ముట నీ వలన అయితే ఆయనకి సమస్తము. ఒకటిస్తే 100 ఇచ్చేవాడు ఎవరు? నువ్వు ఒకటిస్తే ఆయన ఎన్ని ఎత్తాడు? 100. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆయన ఏమెత్తాడు? దానికి ప్రతిఫలం ఉందన్నాడా లేదన్నాడా? ఉందా లేదా? ప్రభు ఎత్తాడని ఇచ్చేవనుకో చన్నీళ్ళు, నీకు బిందిడి నీళ్ళు ఇచ్చేస్తాడు నువ్వు గిన్నెడిస్తే. అంత ఉందా ఆయనకి? నమ్ముట నీ వలన అయితే ఆయనకి సమస్తము. నమ్ముదామా? ప్రేమించిన తండ్రి, మిమ్మల్ని నమ్ముతున్నాం. పర సంబంధంగా భూ సంబంధంగా దీవించండి. మా సంఘాలని, మా కుటుంబాన్ని, మా జీవితాన్ని దీవించండి. సమస్త మహిమ మీరే పొందండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, టోటల్గా ప్రపంచాన్ని కాపాడండి. మాకు సేవలు అందిస్తున్న, వైద్యం అందిస్తున్న వారిని, డిపార్ట్మెంట్ని, టోటల్గా మా దేశానికి ఎంతమంది అయితే కష్టపడి దుష్టుల బారి నుంచి నాయన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కాపాడుతున్నారు, వాళ్ళందరికీ ఆరోగ్యము, బలము, శక్తి ఇవ్వండి. మరొకసారి మా సంఘాలని, మా కుటుంబాలని, సమస్తాన్ని మీకు అప్పగిస్తూ నజరేయుడు మా రక్షకుడు విమోచకుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి మమ్మల్ని నీకు అప్పగించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన సంఘాలతో, మన కుటుంబాలతో, మన జీవితాలతో ఆయన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.